వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్‌కి సంబంధించి సెకండ్ పేపర్‌లో ముఖ్యమైన బిట్స్‌లో భాగంగా 58థ్ డేకి స్వాగతం. ఇప్పటిదాకా 57 డేస్ మనకు పూర్తయిపోయాయి. సో, 57 డేస్‌లో ఇప్పటిదాకా చాలా బిట్స్ నేను మీకు కవర్ చేశాను. సో, నియర్లీ 1480 బిట్స్‌ని నేను మీకు అందివ్వడం జరిగింది. సో, ఈరోజు 1481 నుంచి 1520 ఈ 40 బిట్స్‌ని నేను మీకు అందిస్తాను. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ ధర్మాదాయ నిర్వహణ ని ని ధర్మాదాయ నిర్వహణ నిధిని గురించి ఎండోమెంట్ యాక్ట్‌లో ఏ సెక్షన్‌లో పేర్కొనబడింది? సెక్షన్ సెక్షన్ 69 సబ్‌సెక్షన్ 1 అన్నమాట. సో, నెక్స్ట్ ధార్మిక లేదా మత సంస్థ లేదా ధర్మాదాయంలో యొక్క ఆదాయంలో ట్రస్ట్‌లోని సభ్యుడు అర్హతను కోల్పోతే ఎండోమెంట్ యాక్ట్‌లోని ఏ సెక్షన్ ద్వారా తొలగిస్తాడు అంటే సెక్షన్ 28 ఎండోమెంట్ యాక్ట్ 1987 ప్రకారంగా ఏ సెక్షన్ దేవాలయ మిగులు నిధులు వాటికి వినియోగం గురించి పేర్కొనబడింది. సెక్షన్ 57 సబ్‌సెక్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ ఎండోమెంట్ యాక్ట్ 1987లో చేసిన ఇనాం భూముల పునర్గ్రహణము చర్యలో భాగంగా స్టేట్ ఆఫ్ ఏపీ మరియు ప్రతివాది ఎవరు అంటే మంచేటి లక్ష్మీకాంతారావు పంతులు. నెక్స్ట్ క్వశ్చన్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ వర్సెస్ మహాస్వామి వివాదంపై హైకోర్టు ఏ సంవత్సరంలో తీర్పు ఇవ్వడం జరిగింది? ఆన్సర్ 1996. ఎండోమెంట్ యాక్ట్ 1987లో ఏ సెక్షన్ను అనుసరించి ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ సెక్షన్ 162. ఎండోమెంట్ యాక్ట్ 1987లో ఏ సెక్షన్ అనుసరించి ఆడిట్ నివేదికను నిర్వహణాధికారి తీసుకుంటారు? ఆన్సర్ సెక్షన్ 59. అంటే ఆడిట్ అంటే అకౌంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అండ్ ఈ అకౌంట్స్‌కి సంబంధించి ట్రాన్స్‌పరెన్సీ ఎంత ఉంది అని వాళ్ళు వెరిఫై చేసే ప్రక్రియ అది ఆడిట్ అనేది అకౌంట్స్‌కి సంబంధించింది. సో, ఆ యొక్క రిపోర్ట్‌ని ఎవరు తీసుకుంటారు అంటే కార్యనిర్వహణాధికారి తీసుకుంటారు. సో, ఆ సెక్షన్ ఏది అంటే సెక్షన్ 59 ప్రకారంగా. నెక్స్ట్ ఎండోమెంట్ యాక్ట్ 1987లో పేర్కొన్న విధంగా వార్షిక ఆదాయంలో దేవాలయం ఎంత శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి అంటే 15%. ధార్మిక మత సంస్థల బడ్జెట్ మరియు ఆడిట్ గురించి ఎండోమెంట్ ఆహ్, ఎండోమెంట్ యాక్ట్ ఇది యాక్టివ్ కాదు. ఎండోమెంట్ యాక్ట్ 1987 ఏ భాగంలో పేర్కొనబడింది? ఆన్సర్ 7వ అధ్యాయము. తర్వాత ధార్మిక మత సంస్థల బడ్జెట్ ఏర్పాటును భారత రాజ్యాంగంలోని ఏ అధికరణను అనుసరించి ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ అధికరణ 26. నెక్స్ట్ స్వచ్ఛంద ధర్మాదాయ ట్రస్టుల ఆధ్వర్యంలో స్థాపించబడిన విద్యా సంస్థలలో మత బోధన చేయవచ్చు అని పేర్కొనబడే అధికరణ ఏది అంటే అధికరణ 28 సబ్‌సెక్షన్ 2. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే విద్యా సంస్థలలో ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలలో మత బోధనలు అనుమతించాలంటే విద్యార్థులు స్వచ్ఛందంగా ఒప్పుకోవాలి. విద్యార్థులు మైనర్లైతే సంరక్షకుల అనుమతి తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 1493 భారత రాజ్యాంగంలో ఏ అధికరణ మత స్వాతంత్రం గురించి పేర్కొనబడింది అంటే అధికరణ 25-28. నెక్స్ట్ ఏదైనా ఒక చారిటీ సంస్థకు లేదా మత సంస్థకు లేదా ధార్మిక సంస్థకు కార్యనిర్వహణ అధికారిని నియమించే అధికారం ఎవరికి కలదు అంటే ప్రభుత్వం. ఏదైనా ధార్మిక సంస్థకు కార్యనిర్వహణ అధికారిని నియమించాలి అంటే ఆదాయం ఎంత ఉండాలి అంటే 1,00,00,000 రూపాయలు ఆదాయం ఉండాలి. నెక్స్ట్ కార్యనిర్వహణ అధికారిగా నియమింపబడు వ్యక్తి ఏ హోదాలో ఉండాలి? ఐఏఎస్. నెక్స్ట్ కార్యనిర్వహణ అధికారుల సంఖ్యను కాలానుగుణంగా ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వం. కార్యనిర్వహణ అధికారి గ్రేడ్ 3 శ్రేణిలో వారిని నియమించే సందర్భంలో ఆ సంస్థ యందు పనిచేస్తున్న ఉద్యోగులను ఎంపిక చేస్తే ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించబడుతుంది? 40%. 1499 కార్యనిర్వహణ అధికారి ఎఫ్‌డీలను అంటే ఫిక్స్డ్ డిపాజిట్‌లను ఏ పథకానికి సంబంధించి అయినా సరే లేదా నిర్ధారిత ధర్మనిధికి సంబంధించి నగదుగా మార్చే అధికారం ఉందా లేదా అంటే లేదు. సో, ఆయనకు ఆ యొక్క అర్హత లేదు.
ఓకే. నెక్స్ట్ కార్యనిర్వహణ అధికారికి వేతనం, భృతులు, పింఛన్లు, ఇతర చెల్లింపులకు సంబంధించి ఏ నిధి నుండి వినియోగిస్తారు అంటే సంఘటిత నిధి. నెక్స్ట్ క్వశ్చన్, ధార్మిక సంస్థ తరపున న్యాయస్థానాలకు బాధ్యత వహించే వ్యక్తి కార్యనిర్వహణ అధికారి. నెక్స్ట్, కార్మిక సంస్థలలో చట్ట ప్రకారం ఏ ఉద్యోగి పైన అయినా చర్యలు తీసుకోవాలి అంటే కార్యనిర్వహణాధికారి ట్రస్ట్ పూర్వ ఆమోదం అవసరం లేదు. నెక్స్ట్, ట్రస్టీ లేదా ట్రస్ట్ మండలిచే తీర్మానించబడిన తీర్మానములను కార్యనిర్వహణాధికారి తప్పనిసరిగా పాటించాలి. నెక్స్ట్, ధార్మిక సంస్థకు చైర్మన్గా మరియు కమిటీ సభ్యులుగా ఎన్నుకున్న వారిచే ఎవరు ప్రమాణం చేయిస్తారు అంటే కార్యనిర్వహణాధికారి ప్రమాణం చేయిస్తారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ధర్మాదాయ చట్టం ఎప్పుడు చేశారు? 15 మే 1987. నెక్స్ట్, కార్యనిర్వహణాధికారి మరియు సంయుక్త కార్యనిర్వహణాధికారిగా నియమింపబడు వ్యక్తి పదవీ కాల పరిమితి 3 సంవత్సరాలు. నెక్స్ట్, ట్రస్ట్ చేత గాని లేదా కార్యనిర్వహణాధికారిచే గాని మెమో పొందిన వ్యక్తి ఉద్యోగి ఎన్ని రోజుల్లో కమిషనర్కు సమాధానం చెప్పాలి? ఆన్సర్ 60 రోజులు. ఏదైనా ఒక ధార్మిక సంస్థకు నియామకం జరిగిన అధికారి అదే మతస్థుడై ఉండాలా అంటే తప్పనిసరిగా ఆ మతస్థుడై ఉండాలి. ధార్మిక సంస్థలలో అత్యవసర పరిస్థితులలో నిధులు ఖర్చు చేయు అధికారం ఎవరికి ఉంటుంది అంటే కార్యనిర్వహణ అధికారికి ఉంటుంది. కానీ ట్రస్ట్లకు ఒక మాట చెప్పాలి, అంటే మా విషయాన్ని తెలియజేయాలి. తర్వాత ధార్మిక సంస్థల రాంగ్, ఇది ఈ వర్డ్ లేదు. ధార్మిక సంస్థల ఇది కాదు కార్య ధార్మిక సంస్థల కార్యనిర్వహణాధికారి సంస్థకు అనుబంధ భక్తి సమాజం భజనలు నిర్వహించే అధికారం ఉంటుందా అంటే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద కార్యనిర్వహణాధికారి పదోన్నతికి సంబంధించి వివాదములను అసాధారణ సమావేశాలలో చర్చించరాదు అని పేర్కొనబడింది? అధికరణ 226. వంశపారంపర్య నియామకం ప్రాథమిక హక్కులలోని ఏ అధికరణాల ప్రకారం హక్కులను ఉల్లంఘించినట్లు కాదు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది? అధికరణ 25 సబ్సెక్షన్ 1 లేదా అధికరణ 26 సబ్సెక్షన్ బి. నెక్స్ట్ 15, 13 ఉద్యోగి యొక్క విచారణ పెండింగ్లో ఉండగా సంరక్షణ అధికారిచే ఆ ఉద్యోగిని తాత్కాలికంగా తొలగించే అధికారం ఉంటుందా అంటే అధికారం ఉండదు. నెక్స్ట్, ధార్మిక సంస్థకు చెందిన కార్యనిర్వహణ అధికారి తప్పు చేసినట్లు రుజువైతే కమిషనర్ ఏ సెక్షన్ కింద సంబంధిత అధికారిని తొలగిస్తాడు? సెక్షన్ 37. నెక్స్ట్, ఒక మత సంస్థ లేదా ధర్మాదాయమునకు చెందిన అధికారిని లేదా ఉద్యోగిని వేరొక సంస్థకు బదిలీ చేయు అధికారం డిప్యూటీ కమిషనర్ లేదా సహాయకంగా కమిషనర్ ఉందా అంటే అధికారం వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్, వార్షిక బడ్జెట్లో కేటాయింపు పడని పనులకు కార్యనిర్వహణ అధికారి విధులను కేటాయించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ధర్మాదాయ హిందూ మత సంస్థల మరియు దేవాదాయ చట్టం 1966 ఎవరి ఆధ్వర్యంలో నియమించారు? ఆన్సర్ చల్లా కొండయ్య కమిటీ. చాలా ముఖ్యమైన బిట్ ఇది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ భూములను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1958. మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎవరు స్థాపించారు? పూసపాటి వెంకట గజపతి. లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో, కార్యనిర్వహణాధికారులు లేని ధార్మిక సంస్థలకు ధర్మకర్తల మండలి ఎవరు నియమిస్తారు? ఆన్సర్ కమిషనర్. సో ఇప్పటిదాకా 1520 క్వశ్చన్స్ మనం పూర్తి చేసుకున్నాం. 58వ రోజు పూర్తి అయిపోయింది. సో నోటిఫికేషన్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. సో ఎక్కువ మందికి షేర్ చేయండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.